శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 371వ భాగము 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. స్వామి జీవుడు శరీరాన్ని వదిలేటప్పుడు, నూతన శరీరాన్ని పొందేటప్పుడు, అంటే మరణ సమయంలోనూ మళ్ళీ జన్మ సమయంలోనూ జీవుడు తనతో ఏ ఏ వస్తువులను తీసుకువెళ్తా, అంటే జన్మ సంబంధం అలా పెడితే శరీరాన్ని వదిలే సమయంలో, మరణ సమయంలో తనతో ఏ ఏ వస్తువులు పట్టుకెళ్తాడు అన్న విషయాన్ని 8వ శ్లోకంలో చెప్తున్నారు స్వామి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ అంటున్నారు స్వామి. దేహేంద్రియ సంఘాతానికి, అంటే దేహము, ఇంద్రియాలు, ప్రాణము మొదలైనటువంటి వాటన్నింటికి ప్రభువు ఎవరంటే జీవుడు. అంతే కదా, లోపల మన జీవుడే మనసుకైతేమి, ప్రాణానికైతేమి, ఇంద్రియాలకైతేమి, దేహానికైతేమి, వీటన్నిటికీ ఓవరాల్గా లీడర్ ఎవరంటే జీవుడు అనమాట. అయితే ఈ జీవుడు మరణ సమయంలో వెళ్ళిపోతున్నాడు. అర్థమైందా? ఈయన ఒక ఆకర్షణతో ఇంద్రియాలని వాటిని పట్టి ఉంచుతాను అని నిన్న ఎపిసోడ్లో చెప్పాడు. కాలం అయిపోయినాక ఏంటంటే ఆ ఆకర్షణ వదిలేస్తాడన్నమాట. ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ప్రభు అయినటువంటి ఈ జీవుడు మరణ సమయంలో శరీరాన్ని విడిచేటప్పుడు కానీ, లేదా వేరే నూతన శరీరాన్ని లోకి చొరబడేటప్పుడు కానీ, ముందు చెప్పినటువంటి సూక్ష్మ పరివారం ఏంటంటే సూక్ష్మ శరీరం ఏంటి? సూక్ష్మ శరీరం ఏమున్నాయి? ఆ పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టము, ఇవన్నీ కలిపి లింగ శరీరము అంటాం అన్నమాట. దీన్ని ఆ యొక్క పరివారాన్ని అంతటినీ వెంట పెట్టుకుని తీసుకువెళ్తాడనమాట. అర్థమవుతుందా? క్షమించండి. జీవుడు మరణ సమయంలో కానీ, కొత్త శరీరంలో చొరబడేటప్పుడు కానీ ఏం చేస్తున్నాడు? కొన్ని సామాన్లు ఎత్తుకుపోతున్నాడు. ఎలా ఎత్తుకుపోతున్నాడని చెప్తున్నాడంటే ఈ 8వ శ్లోకంలో పువ్వు ఉంది, పుష్పం ఉంది. ఒక మల్లె పువ్వుల బాగా మంచి బొండు మల్లె పువ్వు ఉంది, సువాసన కలిగిన పువ్వు. గాలి అలాగా బొండు మల్లె పువ్వు మీద అలా వీస్తూ పోతుంది అనమాట. పువ్వు అలాగే ఉంటుంది, కానీ ఆ వాసనని గాలి పట్టుకుని వెళ్ళిపోయినట్టుగా మరణ సమయంలో జీవుడు ఈ లింగ శరీరాన్ని, ఆ వాసనా శరీరాన్ని అలాగా వాసనని పట్టుకుని గాలి వెళ్ళిపోయినట్టుగా జీవుడు కూడా ఆ లింగ శరీరాన్ని అలా పట్టుకుని వెళ్ళిపోతాడంట. ఈ ఫిజికల్ బాడీ అంటే ఈ మాంసమయమైనటువంటి అన్నమయ కోసమైనటువంటి ఈ స్థూల శరీరం ఇక్కడే పడిపోతుంది, ఆ పువ్వులాగా ఉండిపోతుంది అనమాట. అర్థమవుతుందా? అజ్ఞానం తీరే వరకు, అజ్ఞానం అంటే ఏంది? అవిద్య. అవిద్య అంటే ఏంది? కారణ శరీరం. మన చుట్టూ ఉన్న కారణ శరీరం పూర్తిగా నశించే వరకు మనకి ఈ యాతనలు తప్పవు. కొత్త శరీరం ఇది వదిలేయడము, మళ్ళీ వేరే డ్రెస్ మార్చుకోవడము, మళ్ళీ వేరే శరీరంలో పోవడం, మళ్ళీ దాన్ని వదిలేయడము, మళ్ళీ ఇంకో శరీరం. ఈ యాతన తప్పనే తప్పదు. ఈ చాకిరీ తప్పనే తప్పడు. ఇక్కడ జీవుడు సాక్షాత్తు ఈశ్వరుడే అనేటువంటి భావాన్ని మరొకసారి స్వామి ఇక్కడ గట్టిగా జ్ఞప్తికి చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం మామూలుగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏదైనా ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళాల్సినప్పుడు ఏం చేస్తాం? కావాల్సిన వస్తువులన్నీ సూట్ కేసులోనే ఎక్కడో సర్దుకొని అన్నీ సేకరించుకొని వెళ్తాం. అలాగే ఈ జీవుడు కూడా ఏంటంటే మహాప్రయాణం అంటే ఇంక అయిపోయింది, ప్రారంధం అయిపోయింది, ఇంక దీన్ని ఈ నవద్వారపురాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో ఆయన కూడా ఒక మూట కట్టుకుంటాడనమాట. ఏంటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం అన్నీ కలిసి లింగ శరీరం అనేటువంటి దాంతో ఆ శరీరాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడనమాట ఈ జీవుడు. ఇక్కడ పుష్పము అంటే ఏంటంటే స్థూల శరీరం. పుష్పం అలాగే ఉంటుంది, వాసన వెళ్ళిపోతుంది. స్థూల శరీరం ఇలాగే ఉంటుంది, లోపల లింగ శరీరం వెళ్ళిపోతుంది అనమాట. గంధం అంటే ఇక్కడ ఏంటంటే వాసనా శరీరం అనమాట, సూక్ష్మ శరీరం. ఇప్పుడు వాయువు గంధాన్ని మాత్రం గ్రహించి
పుష్పాన్ని మాత్రం ఆడ వదిలేసి వెళ్ళిపోయినట్టుగానే గాలి ఎలాగైతే పుష్పాన్ని వదిలేసి వాసనం తీసుకెళ్ళిపోయినట్టుగా ఈ జీవుడు కూడాను శరీరాన్ని వదిలేసి లోపల ఉన్నటువంటి లింగ శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. పోవడం రావడం అంతా సూక్ష్మ శరీరానికే అన్నమాట. అర్థమవుతుందా? ఈ సూక్ష్మ శరీరం బయటకు వెళ్ళిపోతుంది. లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికే ఈ రాకపోకలు, కానీ లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మకి రాకలు ఉండవు, పోకలు ఉండవు అన్నమాట. ఎవరికి ఉంది రాకపోకలు అంటే సూక్ష్మ శరీరానికి మాత్రమే. ఇప్పుడు ఇంట్లోంచి ఒక కుండను తీసుకొచ్చినాం అనుకోండి, తీసుకొస్తే కుండలో ఆకాశాన్ని కూడా తెచ్చావు అనే మాట కరెక్ట్ కాదు. ఏముంటుంది, ఆకాశంలో ఆ కొండ అటు ఇటు తిరుగుతోంది అంతే. ఆకాశం అంతా అనంతంగా ఉంది, ఆ కొండ అటు ఇటు తిరుగుతుంది. అలాగే ఈ జీవాత్మ కూడా ఒక ఉపాధి నుంచి మరొక ఉపాధి ఆ ఘటాకాశం లాగా తిరుగుతుందే, కానీ అది మళ్ళీ అందులోంచి వేరే కాదు అన్నటువంటి భావన మనకి అర్థం కావాలి. ఇక్కడ జీవుడు ఒక ఇక్కడ మనం కొన్ని విషయాలు ప్రత్యేకంగా, ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం అన్నమాట. కొన్ని అంశాలు ప్రత్యేకంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. వీటిల్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటి అంశం ఏంటంటే, జీవుడు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు, శరీరం యదవాప్నోతి, వదిలేటప్పుడు మరొక నూతన శరీరం ధరించినప్పుడు అనే వాక్యంతో మనకేమర్థమవుతుంది? జీవుడు శరీరం కాదు, అంటే జీవుడు శరీరాన్ని వదిలిపారేస్తున్నాడు. ఇప్పుడు నేను నా డ్రెస్సులాగా నా శరీరాన్ని వదిలేస్తున్నాము అంటే అర్థం ఏంటి? జీవుడు శరీరం కాదు, ఈ శరీరాన్ని వదిలేసిపోతున్నాడు, ఇంకో శరీరంలోకి వెళ్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఈ జీవుడు శరీరం కాదు అన్న మొట్టమొదటి అంశం మనకు బాగా అర్థం కావాలి. ఇక రెండవ విషయం ఏంటంటే, ఈశ్వరుడు అనేటువంటి పదప్రయోగం ఇక్కడ ఏమంటారు? యచ్చాప్యుత్క్రామతీశ్వర అంటారు. యచ్చాప్యుత్క్రామతీశ్వర, ఈశ్వరుడు అనేటువంటి పదప్రయోగం ఇక్కడ జరగడం వల్ల వాస్తవంగా ఏంటంటే దేహానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, ప్రాణానికి మొదలైన అన్నింటికీ కూడాను ఈ దేహేంద్రియ సంఘాతం అనేటువంటి పదం వాడతాం వీటన్నింటికీ. కానీ ఈశ్వరుడు అంటే ఇక్కడ ప్రభువు, కానీ ఆయన సేవకుడు కాదు అన్నటువంటి భావన మనకి అర్థం కావాలి, రెండవ భావన. కాబట్టి ఈ ఈశ్వర పదాన్ని గుర్తుంచుకొని దేహేంద్రియాలకు మనం దాసులు కాకూడదు. మనం ఈశ్వరుడు, లోపల ఉన్నటువంటి ఈ చైతన్యము ఈశ్వర చైతన్యం ఇది. ఈ దేహానికి, ఇంద్రియాలకి, ప్రాణానికి, వీటికి దాసోహం కాకూడదు అన్న విషయాన్ని మనం, మూడో విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గృహీత్వైతాని సంయాతి అంటాడు. జీవుడు ఈ శరీరాన్ని వీడి చరించేటప్పుడు, తిరిగి శరీరాన్ని గ్రహించేటప్పుడు ఇంద్రియాలని, మనస్సుని వెంట తీసుకుని వెళ్తున్నట్లుగా చెప్పబడింది. గృహీత్వైతాని సంయాతి అంటే ఈ శరీరాన్ని వదిలేటప్పుడు, వేరే శరీరంలో పోయేటప్పుడు ఈ యొక్క లింగ శరీరాన్ని అంతా తీసుకుపోతున్నట్టుగా చెప్పబడింది. కాబట్టి జీవుడు మన జీవితకాలంలో అన్ని సేకరించుకున్నటువంటి ఆస్తులు, పాస్తులు, బంగారు, నగలు అన్నీ కూడాను, వైభవము, కీర్తి, ఇవన్నీ కూడాను ఏవీ తీసుకెళ్ళలేడు. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాడు? తన సూక్ష్మ శరీరం మాత్రమే తీసుకెళ్తాడు. మనస్సు, ఇంద్రియాలు. సూక్ష్మ శరీరంలో ఏముంటాయి? మామూలుగా తను శరీరం మామూలుగా ఆ యొక్క ఏంటది కారణ శరీరంలో అయితే వాసనలు, ఈ జన్మలో చేసినటువంటి పనులు, కర్మలు, కర్మ ఫలాలు, ఆ ఫలాలు తగినటువంటి దానికి అనుకూలమైనటువంటి వాసనలు, కర్మఫలాలు, వాసనలు, ఇవన్నీ మాత్రమే తీసుకువెళ్తున్నాడు ఆయనకి. అంతేగాని భౌతికంగా వీడు సంపాదించినవి ఏవీ పట్టుకెళ్ళడు అన్నది మనకి అర్థమవుతుంది అన్నమాట. కేవలం మనస్సుని, ఇంద్రియాలని, వాటిని మాత్రం, లింగ శరీరాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఈ అంటే వీటిని శుద్ధంగా ఉంచుకోవాలి మనం. వీటిని శుద్ధంగా ఉంచుకుంటే మనతో పాటు వచ్చేది కేవలం ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, ఈ లింగ శరీరం మాత్రమే. లింగ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటే చాలు అన్న విషయం మనకి అర్థం కావడాలన్నమాట. కాబట్టి ఇలా శుద్ధంగా ఉంచుకోవడం కోసం జీవిత పర్యంతం ఎంతో సాధన అవసరము. కాబట్టి మనుషుడు జీవితకాలం అంతా కూడాను జాగరూకుడై ఇంద్రియాలని, మనస్సుని ప్రయత్నపూర్వకంగా శుద్ధం చేసుకోవాలి. ఆ శుద్ధమైనటువంటి ఇంద్రియాలు, శుద్ధమైనటువంటి మనసు మాత్రమే మనతో పాటు వచ్చేటువంటి సరంజామా. వాయుర్గంధాని వాసయాత్, పుష్పాల నుండి సువాసనని వాయువు ఏ విధంగా తీసుకుని వెళ్తుందో అదేవిధంగా ఈ జీవుడు మన ఎందున్నటువంటి ఆ సంస్కారాలని, ఆ కర్మఫలాలని, అనేటువంటి ఆ వాసనని, కర్మఫలాలు, సంస్కారాలని అలాగా తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి జీవిత పర్యంతము మంచి కర్మలు చేసి మంచి ఫలాలని, మంచి వాసనలతో, సద్వాసనలతో మనం గనక ఆ ప్రోధి చేసుకున్నట్లయితే ఆ మరణ సమయంలో అవే మనకు వచ్చేటువంటి మూలధనము.
కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రతి నిమిషం కూడా మానవుడు ఇంద్రియాలను శుద్ధం చేసుకోవడంలో, ఇంద్రియాలను నిగ్రహించుకోవడంలో, ఇంద్రియాలను చక్కగా వినియోగించుకోవడంలో అత్యంత జాగ్రత్తని పాటించినట్లయితే ఆ సద్గతిని పొందగలడు అని స్వామి మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద.